చాక్లెట్లు అయితే చూడండి. ఇవి చాక్లెట్లు ఎక్కడియి అనుకుంటున్నారా? కొనలేదు. నేనైతే చాక్లెట్లు కొనను, తినననమాట. కానీ ఎక్కడియి అని మీకు డౌట్ రావచ్చు. ఈ చాక్లెట్లు ఎక్కడియి అంటే ఈరోజు కోవేట్లో అయితే గిరిగిరా అనేది ఒక పండగ 3 రోజులు జరగద్ది. గిరిగిరా అంటే మనం ఇంటికాడ ఆడుకుంటాం చూడు గిరిగిరా తిరిగే ఆట అది కాదు. ఇక్కడ గిరిగిరా అంటే పిల్లలందరూ సాయంత్రం పూట్ల ఈ బ్యాగుల్లో చాక్లెట్లేసుకొని ప్రతి ఇంటికి పోయి చాక్లెట్లు తీసుకొని ఈళ్ళ చాక్లెట్లు వాళ్ళకిచ్చి అలా చేస్తారనమాట. ఆ వీడియో అయితే తీద్దాం అనుకున్నాను. కానీ నాకైతే డ్యూటీ వల్ల తీయలేకపోయాను ఆ వీడియో. బట్ ఏందంటే ఈరోజు మా స్కూల్లో పిల్లల్ని దింపదామని వాళ్ళ ఇంటి దగ్గరికెళ్తే వాళ్ళేందంటే కోవేటోళ్ళు మాకైతే చాక్లెట్లు ఇచ్చారు. నాకు, బండిలో ఉండే ఆవిడకి. నాకైతే చాక్లెట్లయితే ఇవ్వబట్టి నేను అయన్నీ తీసుకొని మనదైతే చూపిద్దామని చెప్పి చూశాను. ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే దాంట్లో ఏమేమి ఉన్నాయనేది మొత్తం కొన్ని చాక్లెట్లే ఉన్నాయి. దాంట్లో ఇంతకు మించి ఏమీ లేదు. ఇగో చాక్లెట్లయితే ఓపెన్ చేశాను. ఇవి వచ్చేసి పల్లి ప్యాకెట్లనమాట. వేరుశెనగ పప్పు ప్యాకెట్లివి. మిగతావి వచ్చేసి ఇగో చాక్లెటు, ఒక 2, 3 పెద్ద చాక్లెట్లు, వేఫర్లు, అయి వచ్చి కోవిడ్ చాక్లెట్లు. ఇట్లా మొత్తం చాక్లెట్లన్నీ కలిపి అయితే ఈ కవర్లో పెట్టయితే మనకిచ్చేశారు కోవిడ్‌లో. ఇవన్నీ తీసుకొని అదిగో చూడండి, అది గొడుగు చాక్లెట్ అనమాట. భలే ఉంది కదా! ఇంటికాడ చిన్నప్పుడు బర్త్‌డేకి చాక్లెట్లు పంచేవాళ్ళం ఇల్లు తిరిగి. అట్లా ఇక్కడ ఏందంటే ఈ రంజాన్ మాసంలో 15 రోజుల తర్వాత అంటే సగం కోవిడ్‌లో 2 రోజులు ఉన్న సగం రోజులు హాఫ్ డే అయిపోయింది ఇప్పటికే. హాఫ్ డేలో మిగతా రోజులన్నీ ఇంకా 15 రోజులు ఉన్నాయన్నమాట. ఈ 15 రోజులు ఏందంటే ఈ 15 రోజులు అయిన తర్వాత ఈ పిల్లలందరూ ఏందంటే ఈ 3 రోజులు ఎళ్ళేసి చాక్లెట్లు అయితే పంచేస్తారనమాట. ప్రతి ఇంటికి తిరిగి తిరిగి చాక్లెట్లు పంచడం. వాళ్ళ చాక్లెట్లు వీళ్ళకివ్వడం, వీళ్ళ చాక్లెట్లు వాళ్ళకివ్వడం అట్లా షేర్ చేసుకుంటారు.